లవ్ జిహాద్ అంటూ ఇలా అమ్మాయిలు ఒకళ్ళని నమ్మి లేకపోతే ఈ విధంగా మోసపోవడం కానీ లేదా మతాల ఊపిలో వచ్చి ఈ విధంగా ట్రాప్ చేయడం కానీ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండాలంటారు సొసైటీలో అమ్మాయిలు? అమ్మాయిలు అనేది ఆలోచించే విధానం కొంచెం మారాలండి. ఇప్పుడు మనము వచ్చాము, వాళ్ళు ఏదో వేషధారణ బాగుంది, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది, వాళ్ళ మాట తీరు బాగుందంటే నమ్మేసి వెళ్ళిపోవడం గుడ్డిగా కరెక్ట్ కూడా కాదు. ఇప్పుడు 25 ఇయర్స్ నేను పేరెంట్స్ ఎంత ప్రేమించి పెంచింటారు, వాళ్ళ బాధ్యత ఏంటనే కూడా మీరు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు అతను కూకట్పల్లిలో వచ్చేసి లవ్ జిహాద్ అంటే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు 4 మెంబర్స్ రేప్ చేపించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అమ్మాయిలు ఆలోచించాలి, అటు సైడ్ పేరెంట్స్ కూడా ఆలోచించాలి, బయట సొసైటీ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. దీని మీద గవర్నమెంట్ కూడా స్పందించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒకటే అననీక రాదు. ఎందుకంటే మనం ఉండే విధానాన్ని బట్టి కూడా మనం ఆలోచించే తీరుని బట్టి కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అమ్మాయిలు అయితే ఇప్పుడు ఒకరిని నమ్ముతున్నామంటే ఇంటి నుంచి బయటకి అడుగు పెట్టి ఇంటికి వచ్చేంత కూడా పేరెంట్స్ గుండెల్లో భయం అనేది చాలా ఉంటుంది. నా కూతురు ఏ పరిస్థితిలో వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పేసి బయటకు పంపించడానికి కూడా ఇప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. అలాంటి నాకు అమ్మాయి ఉంది, ఇప్పుడు అమ్మాయిని బయటకు పంపించాలంటే నేను 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. తనకు నేను తోడు రావాల్సి వస్తుంది. ప్రతిసారి నేను తోడు ఉండడానికి వీల్లేదు. నా వరకు నాకు ఉంటుంది, కానీ తను వచ్చేంత వరకు నాకు భయం ఉంటుంది. సో ఆ పిల్లలు అనేది కూడా బయటకు పోయినప్పుడు మన పేరెంట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి, మనం ఉండే విధానం ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు మాట తీరుని బట్టి మనం అంచనా వేయడానికి లేదు. ఏది మంచి ఏది చెడు అనేది ఒక మెచ్యూరిటీ అనేది మనకు ఉండాలి. ఇప్పట్లో పేరెంట్స్ కూడా ఎన్ఆర్ఐ సంబంధాలు అంటే వెనక ముందు ఆలోచించకుండా చేస్తున్నారండి. అప్పుడు పేరెంట్స్ కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేది అది ఒకప్పుడు, ఇప్పుడు అది సామెతగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఎవరు అట్లా చూడట్లేదు. ఆ విధంగా వెతకాలి అంటే కూడా మూర్ఖత్వం అంటున్నారు, కొట్టి పారేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పెట్టే డబ్బులు చూస్తే కూడా బయట వేరే వాళ్ళకి పెట్టినా కూడా అది చాలా బాగుంటుంది. అలా అని కాకుండా మన సాధారణ నాకు నిజం చెప్తున్నాడు అనేది అమ్మాయి గమనించగలిగితే ఇలాంటి పొరపాట్లు అయితే జరగవు. అంటే ఏం తీసుకురావట్లేదు మహిళా సంఘాలు అంటే ఏదో పెద్ద పెద్ద ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకి ఏమైనా లాభం ఉంది, సినీ ఇండస్ట్రీ అంటే ఏదైనా ఫోకస్ కావాలని చెప్తే దానికి మనం కూడా ఏం చేయడానికి రాదు. మార్పు అనేది మహిళా సంఘాల నుంచో లేకుంటే సినీ ఇండస్ట్రీ నుంచో లేకుంటే సొసైటీ నుంచో లేకుంటే గవర్నమెంట్ నుంచో కాదండి. మనం ఉండే దాని నుంచి, మన మధ్యన తిరిగే వారి నుంచి మనం ఎంకరేజ్ చేసే దాన్ని బట్టి మారాలి. ఇప్పుడు నేను వస్తున్నాను, నాకు సపోర్ట్గా ఒక అమ్మాయి ఇలా కాదు అని చెప్పేసి మనం మారే తీరు వేరే ఉంటుంది, వాళ్ళు చెప్పే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను ఇలా ఉండు అలా ఉండు అంటే అమ్మాయి ఉంటుందని గ్యారంటీ లేదు. బయటికి వెళ్ళినాక అమ్మాయి ఇలాగే చేస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. సో మనం వెళ్ళేది పద్ధతి బాగుండాలి, ఆలోచన విధానం ఉండాలి, మెచ్యూరిటీ మైండ్తో ఆలోచిస్తే ఏదైనా చేయగలం.